హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయేంటా అని షాక్ అవుతున్నారా? సో యాక్చువల్లీ ఆ వెహికల్స్ అన్నీ కూడా ఒక షూటింగ్ కోసం తెచ్చారనమాట. సో ఎస్, ఈ రోడ్డు మీద ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది. సో నేను ఫస్ట్ టైం ఒక షూటింగ్ స్పాట్ని క్యాప్చర్ చేయగలిగాను అనమాట. లైక్ ఇలా రోడ్డు మీద షూటింగ్ జరగడం నేనైతే ఫస్ట్ టైం చూసా. సో ఇన్ని కార్స్ ఉన్నాయి, ఇన్ని క్యారవాన్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఇది ఒక తమిళ్ మూవీ షూటింగ్ అనమాట. కమల్ హాసన్‌ది 'ఇండియా 2' అని ఒక మూవీ వస్తుంది, దాని షూటింగ్. దానికోసం ఈ వెహికల్స్ అన్నీ. అండ్ అన్ని వెహికల్స్ తమిళ్ వెహికల్సే గైస్, తమిళనాడు వెహికల్సే అన్నీను. లైక్ ఎవ్రీథింగ్, ఒక చిన్న స్కూటీ దగ్గర నుంచి పెద్ద క్యారవాన్ వరకు అన్నీ కూడా తమిళనాడు నుంచే తెప్పించారు. అన్నీ ఆ నేమ్ బోర్డే ఉన్నాయి, టీఎన్ అని. సో చూసారా ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ జేసీబీలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ డమ్మీ పోలీసులు కూడా వస్తారు గైస్, చూడండి. ఇగో ఇదొక చేజింగ్ సీన్ అనమాట, ఫైటింగ్ సీన్, చేజింగ్ సీన్. సో దానికోసం ఇవన్నీ సెటప్ చేశారు. సో కష్టపడి వీడియో తీశాను గైజ్. అక్కడ ఆల్రెడీ వీడియో బాడీగార్డ్స్ తిరుగుతున్నారు అక్కడే. పొద్దున్నే బేవర్స్ ఇదొక పోలీస్ సీన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు బైక్ మీద డమ్మీ పోలీసులు, అక్కడ కెమెరా సెటప్ అది చేసుకున్నారు. ఈ ఏరియా మొత్తం ఇది యాక్చువల్లీ ఇది సింహాచలం నుంచి హనుమంతవాక వెళ్ళే రోడ్ అనమాట. అక్కడ మొత్తం బ్లాక్ చేశారు షూటింగ్. ఇదంతా క్యారవాన్స్ అన్నీ పెట్టారు. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒరిజినల్ యాక్టర్స్ ఎవరు లేరు, అందరూ డమ్మీ. అంటే కమల్ హాసన్ గారి డూప్ని పెట్టారనమాట. సో డ్యూప్తో మేనేజ్ చేశారు ఈ ఏరియాలో షూటింగ్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లే, అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరేం కనిపించలేదు. సో చూడండి, అక్కడ గొడుగు పట్టుకొని కూర్చుంది స్కూటీ మీద, కామన్ పీపుల్ లాగా. ఇది కూడా షూటింగ్ కోసం అంది ఇదంతా, లైక్ ఫుల్. సో ఈ ఏరియాలో మొత్తం ఫస్ట్ టైం చూశాను. సో ఆ ఏరియాలో యాక్చువల్లీ ఏమైందంటే రోడ్ బ్లాక్ చేశారు, అటు నుంచి వెళ్ళడానికి లేదు. సో కాబట్టి ఇలా మళ్ళీ కొండెక్కి ఆ కొండ నుంచి మళ్ళీ దిగాల్సి వస్తుంది. సో ఆ వీడియో కూడా నేను తీశాను. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఫస్ట్ టైం నేను షూటింగ్ చూశాను. మీలో ఎవరెవరైతే చూసారో కామెంట్ చేయండి. బాయ్.